ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, హెబ్రీ పత్రిక ధ్యానంలో 9వ సెషన్లోనికి మేము ప్రవేశించటకు మీరు చూపుతున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మాకు అవసరమైన మాటలు నేర్చుకోవాల్సిన పద్ధతిలో మేము నేర్చుకొని మరింత గొప్పగా మీ వాక్యం అర్థం చేసుకున్నట్టుకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి మహిమగల నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సెషన్ నంబర్ 9 హెబ్రీ పత్రిక ధ్యానంలో ఉన్నాం. 13 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని 6 ప్రధాన భాగాలుగా విభజించుకున్నాం. మొదటి ప్రధాన భాగము ముగించుకొని 2వ ప్రధాన భాగంలోనికి ప్రవేశించాం. మొదటి అధ్యాయము 2వ అధ్యాయము కలిపితే ఈ ప్రధాన విభాగం క్రీస్తు ప్రభు యొక్క ప్రధానత్వము అన్నది దీనికి టైటిల్, థీమ్గా తీసుకున్నాం. ప్రస్తుతం మనం మొదటి అధ్యాయంలో ఉన్నాం. అందులో మొత్తం 14 వచనములు. 14 వచనములు కలిగిన ఈ అధ్యాయాన్ని 2 భాగాలుగా విభజించుకున్నాం. అందులో మొదటి భాగము 1 నుంచి 4 వచనములు పుస్తకపు నాంది అని దాన్ని మనం పిలిచాం. అది ముగించుకొని ఇప్పుడు మనము 2వ భాగంలోనికి వెళ్తున్నాం. మొదటి అధ్యాయములోని 2వ భాగము, మొదటి అధ్యాయములోని 2వ భాగం, అది 5వ వచనము నుండి 14వ వచనం వరకు. 5వ వచనము నుండి 14వ వచనం వరకు. ప్రారంభించుకుందాం. అందరూ బైబిల్ తెరిచి హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనము నుండి 14వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చూద్దాం. 5 నుంచి 14 వచనములు కలిగిన ఈ భాగాన్ని మన సౌలభ్యం కోసం నేను ఇలా డివైడ్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. రెడీ? 5 నుంచి 14 వచనాలలో 5, 6 వచనములు ఒక భాగం, 7 నుంచి 9 వచనములు 2వ భాగం, 10 నుంచి 12వ వచనం వరకు 3వ భాగం, 13, 14 వచనములు 4వ భాగం. ఉపభాగాలు అనుకోండి. ఇంకొకసారి చెప్పనా? 5, 6 వచనములు ఒక ఉపభాగం. 7 నుండి 9 వచనములు మరొక ఉపభాగం. 10, 12 వచనములు మరొక ఉపభాగం. 13, 14 వచనములు మరొక ఉపభాగం. ఇది విభజన. విషయం ఏంటంటే ఈ 4 ఉపభాగాలకు ఒకే టైటిల్. అది ఈజ్ ఇట్ రెడీ? స్క్రీన్ మీద చూద్దాం. ఈ 4 ఉపభాగాలకు ఒకే టైటిల్. ఏమిటది? దేవదూతల కంటే అధికుడైన యేసు క్రీస్తు. జీసస్ క్రైస్ట్ ఈజ్ హయ్యర్ దాన్ ది ఏంజల్స్. అది టైటిల్. 5 నుంచి 14 వచనముల వరకు ఒకే థీమ్. దేవదూతల కంటే అధికుడైన యేసుక్రీస్తు. మీరందరూ సిద్ధం అంటే ప్రారంభించుకుందాం. అందరూ బైబిల్ తెరిచి చూద్దాం 5వ వచనాన్ని. ఏలయనగా అని కనబడుతోంది. ఏలయనగా అంటే తెలుగులో ఏలయనగా అంటే ఎందుకంటే అని. మనందరికీ తెలుగు వచ్చు కనుక ఎప్పుడైనా ఏ విషయాన్నైనా నేరుగా ఎందుకంటే అని అంటామా? దానికి ముందు ఏదో చెప్పింటేనే ఇప్పుడు ఎందుకంటే అని అంటాం.
అందరు నిశ్శబ్దం ఉండాలి, ఎందుకంటే మెసేజ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దీనికి మీనింగ్ ఉంది. అందరూ నిశ్శబ్దంగా ఉండాలని చెప్పకుండా, ఎందుకంటే మెసేజ్ స్టార్ట్ అయిందని అనుకోండి, ఇంతకు ఏం చెప్తున్నా నేను? ఇది మీకు అర్థమైతే, ఏలయనగా అని అంటున్నాడంటే దానికి ముందు ఏదో చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? పైన 4వ వచనంలో దేవదూతల కంటే ఆయన శ్రేష్ఠుడు అని చెప్పాడు. పై వచనంలో ఉందో లేదో చూద్దాం. ఉందా? 4వ వచనంలో మధ్యలో దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. గ్రంథకర్త ఎవరికి చెబుతున్నాడు, ఏమి చెబుతున్నాడు, ఎందుకు చెబుతున్నాడు అనే ప్రశ్నలకు సమాధానం ఇప్పటికే మనకు తెలుసు. యూద మతములో నుండి క్రైస్తవ్యములోనికి వచ్చి నజరేయుడైన యేసును రక్షకునిగా స్వీకరించి మరలా వెనక్కి వెళ్ళిపోతున్న హెబ్రీయులకు పత్రిక రాస్తున్నాడు. హెబ్రీయులు అంటే యూదులు, ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలకు దేవదూతలంటే ఎంతో గౌరవం. బాగా విందాం. ఇశ్రాయేలీలకు దేవదూతలంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం. ఎందుకు అని మీరు అడిగితే, ధర్మశాస్త్రము వారికి ఇవ్వబడింది దేవదూతల ద్వారా. వచనము చూద్దాం. ముందుగా అపోస్తలుల కార్యములు. 7వ అధ్యాయం 53వ వచనము చూద్దాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 53వ వచనం. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి. ధర్మశాస్త్రం ఇశ్రాయేలీలకు ఎవరి ద్వారా అందించబడడం జరిగింది? ఆన్సర్, దేవదూతలు. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనము చూద్దాం. 19. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడేనో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. నెక్స్ట్ మాట, అది మధ్యవర్తి చేత. నెక్స్ట్, దేవదూతల ద్వారా నియమింపబడెను. అండర్లైన్ చేద్దాం అన్నమాట. దేవదూతల ద్వారా నియమింపబడెను. ఇశ్రాయేలీలకు అంటే యూదులకు అంటే హెబ్రీయులకు దేవదూతలంటే ఒక రకమైన ప్రత్యేకమైనటువంటి గౌరవ భావం. దేవుని తరువాత నెక్స్ట్ ఎవరు అంటే వాళ్ళని అడిగితే దేవదూతలే. దేవుని తర్వాత నెక్స్ట్ దేవదూతలే. కొన్ని సందర్భాలలో ఒకరి మీద గౌరవం, ఒకరి మీద అభిమానం ముదిరితే తెలియకుండానే వారిని మనము ఆరాధించేస్తుంటాం. తెలియకుండానే అభిమానం ముదిరితే దురభిమానం ముదరకూడదు. విషయం ఏంటంటే, కొంతమందికి దేవదూతల మీద గౌరవం ఉన్నా గీత దాటి దురభిమానంగా మారిపోయిన దాఖలాలు కూడా ఆ రోజుల్లో ఉండేవి. అంటే తమకు తెలియకుండానే దేవదూతలను కూడా ఆరాధించేవారు. దాన్ని పౌలు గారు మరొక పత్రికలో ఖండిస్తున్నాడు. చూద్దాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 18వ వచనము చూద్దాం. 18. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు
ఇచ్చ కలిగి. ఆ రోజుల్లో దేవదూతన ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. డేంజర్. సమాజంలో కొంతమంది ఉన్నారు, వారు దేవదూతలను ఆరాధిస్తున్నారు. డేంజర్ అనే ఒక మెసేజ్ కృత నిబంధనలో కనబడుతోంది, గమనించమని కోరుతున్నా. పేరుకే దేవుడు కానీ కనిపించని దేవుని కంటే కనిపించే ఎవరైనా ఉంటే వారినే దేవునిగా దేవుళ్ళుగా మలుచుకునేటువంటి బాపతి మనుషులది. కాసేపు హెబ్రీలను పక్కన పెట్టేయండి. మనలో కూడా ఈ దురభిమాన పాపం అనేది ఒకటి ఉంటుంది. కాకపోతే దేవదూతలనే ఆరాధించాం, కనిపించే స్పీకర్లను ఆరాధిస్తుంటాం. సినీ రంగంలో హీరోలకు అభిమానులు ఉన్నట్టుగా, రాజకీయాలలో నాయకులకు కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఉన్నట్టుగా, క్రైస్తవ సమాజంలో కూడా బోధకులకు అభిమానులు. రోజు రోజుకి అభిమానం ముదిరి దురభిమానముగా మారిపోయి తెలియకుండానే బోధకారాధన, దేవదూతల ఆరాధన కాదు, బోధకులారాధన. డేంజర్. గౌరవించడం వరకే ఆగిపోవాలి. అభిమానం ఉంటే అది కొద్ది వరకు మాత్రమే, లైన్ దాటకూడదు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో నజరేయుడైన యేసు అంటే హెబ్రీయులారా మీరు ఏమనుకుంటున్నారు? ప్రవక్తల కంటే, ప్రవక్తలను గౌరవించే హెబ్రీయులారా, ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు అని పరోక్షంగా చెప్పిన ఆయన స్టార్టింగ్లో ఇప్పుడు నేరుగా డైరెక్ట్గా దిగిపోయాడు. ఏ సబ్జెక్ట్లోనికి? దేవదూతల సబ్జెక్ట్లోనికి. దేవదూతల కంటే అధికుడు నెక్స్ట్ దేవుడే కదా మీ ఉద్దేశంలో హెబ్రీయులారా? దేవదూతల కంటే పై లెవెల్ ఉండేది దేవునికేగా హెబ్రీయులారా? అలాగైతే నేను మాట్లాడుతున్న యేసు దేవదూతల కంటే, అంటే క్రీస్తు, నేను మాట్లాడుతున్న క్రీస్తు దేవదూతల కంటే అధికుడో కాదో మీరు ఆలోచించాలి. మీరు ఆలోచించమనే కాదు, రుజువులతో సహా ముందు నేను చెబుతాను, మీరు ఖచ్చితంగా అంగీకరించాల్సిందే అని 4వ వచనములో దేవదూతల కంటే శ్రేష్ఠుడు ఈయన అని చెప్పిన గ్రంథకర్త 5వ వచనము నుండి రుజువులు చూపించడం మొదలు పెడుతున్నాడు. ఏ రుజువులు? లేఖన రుజువులు, లేఖన ఆధారాలు. 4వ వచనంలో ఆయన చెప్పిన మాటకు ఇప్పుడు ఎవిడెన్స్, ప్రూఫ్స్ చూపించడం మొదలు పెడుతున్నాడు 5వ వచనము నుండి. దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని చెప్పి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏలయనగా ఎందుకు శ్రేష్ఠుడు అని చెప్పగలుగుతున్నానంటే, ఆయన శ్రేష్ఠుడు అని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, మీకేవైనా వాక్యానుసారమైన ఆధారాలు కావాలంటే ఐఎమ్ రెడీ. దేవదూతలు ఉన్నారని, దేవదూతల గురించి మీకు సబ్జెక్ట్ ఎలా తెలిసింది? హెబ్రీయులారా, పాత నిబంధనను బట్టేగా, వాక్యాన్ని బట్టియే కదా. అంటే మీరు పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని నమ్ముతారుగా గట్టిగా. ఏ ధర్మశాస్త్రాన్ని అయితే, ఏ పాత నిబంధనను అయితే మీరు నమ్ముచున్నారో ఆ నిబంధనలో నుంచే నేను కొన్ని వాక్యాలు చూపిస్తాను, ఆలోచించండి అంటున్నాడు. అందులో ఒకటి, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని. ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అని ఆ దూతలలో, ఏ దూతల మీదైతే మీరు అభిమానం పెంచుకున్నారో, ఏ దూతలైతే ఈరోజు మీకు
నేను మాట్లాడుతున్న యేసు కంటే గొప్పవారు అనే ఫీలింగ్లో మీరున్నారో, ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పినా, ఆలోచిద్దాం. హెబ్రీయులారా రండి, కూర్చొని మాట్లాడదాం. వాక్యాన్ని ముందు పెట్టుకునే మాట్లాడదాం. మీరు క్రీస్తుని నమ్ముతారుగా హెబ్రీయులారా, మీరు మెస్సీ అని నమ్ముతారు హెబ్రీయులు. ప్రాబ్లం యేసుతో, నజరేయుడైన యేసుతో ప్రాబ్లం వీళ్ళకు. ఎందుకంటే చాలా చిన్నోడిగా సామాన్యుడిగా కనపడుతున్నాడు కనుక. పాత నిబంధనల్లో మెస్సీయ వస్తాడు అనే ఒక ప్రవచనం ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎన్నో వచనాలు కనపడతాయి. ఒక చిన్న మాట ఎగ్జాంపుల్ చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూద్దాం. 25, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు అనుంది. అక్కడ అభిషక్తుడు అన్నదానికి కింద ఫుట్ నోట్లు ఏముంది? మెస్సియా. అంటే పాత నిబంధనలో మెస్సియా వస్తాడు అనేటువంటి ప్రవచనాలు కోకొల్లలు. మీకా గ్రంథం 5వ అధ్యాయం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం మగుచుండేను. ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును ప్రవచనం. ఇశ్రాయేలీయులను ఏలబోవాడు మీలో నుండి వచ్చును, నీలో నుండి వచ్చును. అంటే పాలకుడు వస్తాడు, అధిపతి వస్తాడు, మెస్సియా వస్తాడనే ఒక నిరీక్షణ మాత్రం హెబ్రీయులకు ఉంది. కారణం వాక్యం చెప్పింది కనుక, ప్రవక్తలు చెప్పారు కనుక. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అండర్లైన్ చేయండి అన్నమాట, కుమారుడు అనుగ్రహింపబడేను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. 7వ వచనంలో చివరి మాట, అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో చివరి మాటలు, అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. ఇంతకుముందు సెషన్లో చెప్పాగా, కుడి పార్శ్వమున కూర్చునింది దేనికి? కుడి పార్శ్వన కూర్చోడం అంటే పరిపాలన. ఇప్పుడు 2 విషయాలు చెప్పాను మీకు యెషయా గ్రంథంలో నుంచి కూడా. భవిష్యత్తులో అధిపతి వస్తాడు, భవిష్యత్తులో మెస్సియా వస్తాడు. ఆ మెస్సియా ఎవరు అని అడిగితే 6వ వచనంలో కుమారుడు. యెషయా గ్రంథం 9. 7వ వచనంలో రాజు, పాలకుడు. 6వ వచనంలో కుమారుడు. భవిష్యత్తులో పాలకుడు వస్తాడు, ఆ పాలకుడే కుమారుడు. భవిష్యత్తులో కుమారుడు వస్తాడు, ఆ కుమారుడే పాలకుడు. పాలకుడే కుమారుడు, కుమారుడే పాలకుడు. పాలకుడే కుమారుడు, కుమారుడే పాలకుడు. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంది? హెబ్రీయులకు ఉంది. కొన్ని సంగతులు ఇప్పుడు మనకు కొత్త ఏమో కానీ వాళ్ళకు ఓల్డే. వాళ్ళు పాత నిబంధన పైన మంచి అవగాహన కలిగిన వారు. బోధకులు ఎవరైనా బైబిల్లో కుమారుడు వస్తాడని ఉందిగా అనగానే వెంటనే క్లిక్ అయిపోతుంది. ఏ కుమారుడు? పాలకుడు అనే కుమారుడు. ఏ కుమారుడు? మెస్సీ అనే కుమారుడు. అంటే మెస్సీ అనే కుమారుడు, కుమారుడే మెస్సియా. ప్రవక్తలు చెప్పారన్నమాట. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం. సందర్భం దావీదు గారికి ఇవ్వబడుతున్న సందేశం ఏంటో చూద్దాం. 12 నుంచి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 12 నుంచి. నీ దినములు సంపూర్ణము లగునప్పుడు
నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. దావీదు నీ సంతతిలో నుంచి ఒకరిని నేను స్థిరపరుస్తాను. అది నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. మళ్ళీ నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. దావీదు, నీ గర్భములో నుండి ఒక సంతానం వస్తుంది, అతన్ని నేను హెచ్చిస్తాను, అతనికి రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యమును నేను స్థిరపరుస్తాను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచేదను. నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. మందిరాన్ని కట్టించింది ఎవరు? దావీదు సంతానములో సొలొమోను. కాసేపు సొలొమోన్నే మనసులో పెట్టుకోండి. ఇంకా కిందికి వెళ్దాం. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరిచేదను. నిత్యముగా 14వ వచనం, నేను అతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. నేను అతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై ఉండు. ఆ ఒక్క మాట అండర్లైన్ చేయండి. నేను అతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. సొలొమోను గురించే మాట్లాడదాం కాసేపు. సొలొమోనును పుట్టించింది ఎవరు? దేవుడే. సొలొమోనును పుట్టించింది ఎవరు? దేవుడే. పుట్టించినప్పుడే తండ్రి కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా తండ్రినై యుందునేంటి? తండ్రి అవ్వడం ఏంటి? అతడు నాకు కుమారుడై యుండునేంటి? కొత్తగా ఈయన తండ్రి అవ్వడం ఏంటి? కొత్తగా ఆయన కుమారుడు అవ్వడం ఏంటి? అంటే ఇక్కడ ఒక కొత్త విషయం ఉందన్నమాట. కంటే కుమారుడు అనే టైపు కాదు ఇది, కంటే తండ్రి అనే టైపు కాదు ఇది. నేను ఎప్పుడైతే నీ సంతానములో నుంచి ఒక వ్యక్తిని నేను సింహాసనమందు కూర్చోబెడతానో, ఎప్పుడైతే నేను పాలనా బాధ్యతలు ఒక అతనికి ఇస్తానో, అతనికి నేను తండ్రిని అవుతాను, అతడు నా కుమారుడు అవుతాడు. అంటే ఇక్కడ తండ్రి కుమారుడు అంటే కనడం అనే పాయింట్లో లేదు. రాజ్య సింహాసనమందు కూర్చోబెట్టి పరిపాలనా బాధ్యతలు అప్పగించడం అనే సెన్స్లో ఉంది. మీరు ఆలోచించండి, సొలొమోను పెట్టుకొని ఆలోచించండి కాసేపు. నేను అతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. పోతే ఇది ఒక ప్రవచనం. ప్రవచనాలలో 2 రకాల ప్రవచనాలు ఉంటాయి. ఎక్కువ ఉంటే ప్రస్తుతానికి 2 రకాలు. అందులో ఒకటి ఒకే వ్యక్తి గురించి ఒకే కాలముకు సంబంధించి మాట్లాడడం, ఒకే వ్యక్తి గురించి ఒకే కాలానికి చెందిన ప్రవచనాలు. అబ్రహాము ఈ భూభాగాన్ని నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. ఎవరా సంతానం? 12 గోత్రాల వారు. చెప్పాడు, ఇచ్చాడు, క్లోజ్. అయితే ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతన్ని ఐగుప్తులో నుండి పిలిచి తీరని ప్రవచనం ఒకటి ఉంది. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఇద్దరి గురించి ఉంది. ఒకటి గతములో 12 గోత్రాల వారిది, ఐగుప్తులో ఉన్నప్పుడు పిలిచింది. 2 ఏమని చెప్పగలరా? 2 ఎవరికో? యేసుక్రీస్తు ప్రభు కూడా అప్లై చేశారు మత్తయి సువార్తలో. అది ఇశ్రాయేలు బాలుడై ఉండగా అతన్ని ఐగుప్తు నుండి పిలిచి తిని అనే మాట ప్రభులో నెరవేరిందంటున్నాడు మత్తయి సువార్తలో. వీటిని ద్విముఖ ప్రవచనాలు అంటారు. ఇంగ్లీష్లో డబుల్ ప్రాఫెసీస్ లేదా డ్యూయల్ ప్రాఫెసీస్. అంటే ప్రవచనాలలో సింగిల్ ప్రాఫెసీస్, ఇప్పుడు చెప్పండి డబుల్ ప్రాఫెసీస్ అనేవి ఉన్నాయి. నేను అతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై ఉండును అని సమూయేలు గ్రంథంలో చూస్తున్న మాట ఆ కాంటెక్స్లో సొలొమోను గారిది. భవిష్యత్తులో అది జరుగుతుంది. ఏ భవిష్యత్తు? సమీప భవిష్యత్తు. భవిష్యత్తులో 2 రకాలు: సమీప భవిష్యత్తు, సుదూర భవిష్యత్తు. నియర్ ఫ్యూచర్, డిస్టెంట్ ఫ్యూచర్. సమీప భవిష్యత్తులో సొలొమోన్లో నెరవేరుతుందనేది మనకు క్లియర్ అయిపోయింది.
ఏ మాట? రాజ్యసింహాసనమందు నేను అతన్ని కూర్చోబెడతాను, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అంతవరకు బాగానే ఉంది. విషయం ఏంటంటే, సమూయేలు గ్రంథం క్లోజ్ చేయకండి, ఇప్పుడు మళ్ళీ హెబ్రీ పత్రికకు రండి దయచేసి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, ఇప్పుడు మనం చదువుకున్న 5వ వచనం. 5వ వచనంలో 2వ మాట, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండునని ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పినా, నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండుననే మాట పాత నిబంధనలు ఇప్పుడు ఎక్కడ చూసి వచ్చాం? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. అక్కడ చదివినప్పుడు మనకు ఎవరికి అప్లై చేసి చదివాం? సొలొమోను గారికి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పరిశుద్ధాత్ముడు గ్రంథకర్త ద్వారా ఆ ప్రవచనం సొలొమోనుకు మాత్రమే కాదు, ఇంకొకరికి కూడా అప్లై అవుతుంది అని చెప్తున్నాడు. ఎవరైనా? గ్రంథకర్త మాట్లాడుచున్న నజరేయుడైన యేసు. ఆ యేసే మెస్సియా, ఆ యేసే క్రీస్తు. నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అని ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పినా అని పాఠకులను అడుగుతున్నాడు అని అంటే ఇది ఏ టైప్ ఆఫ్ ప్రశ్న? మీకు తెలుసు కదా అని అర్థం. ఆ మాట ఎవరి గురించో మీకు తెలుసుగా అని అర్థం. పిల్లల్ని బయట ఆడిపించకండి. రాత్రి అయిందిగా అన్నాను అనుకోండి, నేను రాత్రి అయిందిగా అంటే ఏమో చెక్ చేసి వస్తాముండు అనకూడదు. మీరు రాత్రి అయింది అక్కడ. నా ప్రశ్నలో ఉద్దేశం అంటే మీకు తెలుసు కదా అని అర్థం. రాత్రి అయిందిగా, 12 అయింది, ఇంకా లైట్లు ఎందుకు ఆన్లో ఉన్నాయి, అవ్వలేదా 12 అవ్వలేదా అన్నాడు అనుకోండి నాన్న, ఏమో చెక్ చేస్తాను అనకూడదు. అయింది కనుకనే అడుగుతున్నాడు అక్కడ. వీటిని రిటారికల్ క్వశ్చన్స్ అంటారు. రిటారికల్ క్వశ్చన్స్ అంటే ఇంకా అవతలోడి దగ్గర నుంచి ఆన్సర్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. వీటిని అలంకారిక ప్రశ్నలు అని అంటారు. ఉందా అది ఆన్ ద స్క్రీన్? రిటారికల్ క్వశ్చన్స్ అంటారు వీటిని. అలంకారిక ప్రశ్న. అలంకారిక ప్రశ్న అంటే ఏమైనా నీకు బుద్ధి ఉందా లేదా? ఆమె నీకు తల్లి కాదు, ఆమె నాకు తల్లి కాదు, ఆమె నీకు తల్లి కాదు అంటే అర్థం ఏంటి? ఇంక నువ్వేం మాట్లాడకని అర్థం. ఆమె తల్లేగా, ఆమె నీకు తల్లి కాదా, ఆయన నీకు తండ్రి కాడా అంటే అర్థం ఏంటి? ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయరు ఇక్కడ. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఏమో సార్ నాకు తెలీదు అని కాదు అక్కడ. నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండునని అసలు దూతల గురించి ఎప్పుడైనా చెప్పాడా? పాఠకులు అడుగుతున్నాడు, దూతల గురించి. అది దూతల గురించి ఎప్పుడైనా ఇలా మాట్లాడా? పాత నిబంధనలో దూతల గురించి ఇలాంటి స్టేట్మెంట్ ఎప్పుడైనా ఇచ్చాడా అంటున్నాడు హెబ్రీయులతో. ఇచ్చాడా అంటే అర్థం ఏంటి? వాళ్ళ దగ్గర ఆన్సర్ ఆల్రెడీ తెలుసు వాళ్ళకు. లేదు అనేది ఆన్సర్. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయములో ఉన్నటువంటి మాట ఎవరి గురించో మీకు తెలీదా? అది పాయింట్ అక్కడ. ఎవరి గురించో మీకు తెలీదా? కుమారుడి గురించి కాదు, పాలకుడు గురించి కాదు. నా కుమారుడు నా కుమారుడు నా కుమారుడు నా కుమారుడు అనే మాట అసలు దూతల్లో ఎప్పుడు ఎవరి గురించి ఏం చెప్పలేదు ఆయన. పాత నిబంధనపై అవగాహన కలిగిన మీరు దేవదూతల కంటే అధికుడిగా ఒక ఆయన కనబడుతుంటే ఆయన మీద దృష్టి పెట్టకుండా దూతల మీద దృష్టి పెడుతున్నారేంటి? దూతల కంటే అధికుడు ఒక ఆయన మీరు నమ్ముతున్న పాత నిబంధనలోనే ఉన్నాడుగా. అది క్వశ్చన్. ఇంకొకటి ఏం చెప్తున్నాడు? ఇంకొక వచనం ఏమిటి? నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నానన్నమాట. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాననే మాట దూతలతో ఎప్పుడైనా చెప్పినా అదే 2 వాక్యాలకు ఒకటే ప్రశ్న. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనే మాట దూతల గురించి ఎప్పుడైనా చెప్పాడా?
సమూయేలు గ్రంథాన్ని నమ్మే హెబ్రీయులారా, కీర్తనల గ్రంథాన్ని, ఆ మాట కీర్తనల గ్రంథంలో ఉంటుంది. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాననే మాట 2వ కీర్తనలో ఉంటుంది. చూద్దాం కాసేపట్లో. కీర్తనల గ్రంథమును నమ్మే హెబ్రీయులారా, నెక్స్ట్ సమూయేలు గ్రంథాన్ని నమ్మే హెబ్రీయులారా, అక్కడున్న మాటలు దూతల కంటే ఇంకెవరో హై లెవెల్లో కనబడట్లేదా మీకు? చూద్దాం 2వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 2వ కీర్తన. 6వ వచనం అండ్ 7వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఆసీనుడు, సింహాసనాసీనుడు, రాజు. సమూయేలు గ్రంథంలో సింహాసనం, రాజు. కీర్తనల 2వ గ్రంథంలో సింహాసనం, రాజు. కట్టడను నేను వివరించేదని యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. 6వ వచనం 7వ వచనం కలిపితే మీకు 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, సింహాసనమందు కూర్చొని రాజుగా పరిపాలించుట. 6వ వచనంలో అదే కనపడుతుందా? గమనించండి. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఆసీనునిగా చేసి ఉన్నాను. ఆసీనునిగా చేసిన రోజున అంటున్నాడట ఏమని? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. మీరు కొంచెం ఆలోచిస్తే సమూయేలు 2వ గ్రంథంలో కూడా దావీదు గారితో ఏమంటున్నాడు? నీ సంతతి నుంచి ఒక ఆయన నేను సింహాసనమందు కూర్చోబెడతాను. చూద్దాం అన్నమాట మళ్ళీ. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12 నుంచి. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భముల నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. నెక్స్ట్ మాట, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచేదను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. అంటే తండ్రి కుమారుడనే ఈ రిలేషన్షిప్ అన్నది కనడం అనే పాయింట్ దగ్గర కాదు. ఇది సింహాసనమందు కూర్చోవడానికి, తండ్రి కుమార బంధం ఏర్పడడానికి ఏదో లింక్ ఉందన్నమాట. ఇప్పుడు 2వ కీర్తనలో కూడా 6వ వచనంలో పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. నెక్స్ట్, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను. ఆసీనుడైన తర్వాత యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను. ఏమని? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. 12వ వచనం, ఆయన కోపము త్వరగా రగులుకొనును. నెక్స్ట్ మాట, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఎవరికి చెబుతున్నాడు? 10వ వచనం, కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి. 9వ వచనం, ఇనుప దండముతో నీవు వారిని నలుగొట్టుదువు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు. పరిపాలన. ఇంతకు ముందు సెషన్ మీకు గుర్తుంటే, యేసుక్రీస్తు ప్రభు మానవాళి కొరకు మరణించి సమాధి చేయబడి ఏం చెప్పాను? తిరిగి లేచి ఆరోహణుడై ఉన్నత లోకమున మహామహుడైనటువంటి ఆయన కుడిపార్శ్వమున కూర్చున్నాడని చెప్పానా? కుడిపార్శ్వమున కూర్చోవడం అంటే ఏమిటని చెప్పాను? పరిపాలన. మరణ, సమాధి, నెక్స్ట్ పునరుత్థానం. పునరుత్థానం జరిగిన వెంటనే ఆరోహణం. పునరుత్థానం అనేది ఎక్కడికి నడిపించిన తర్వాత? ఆరోహణానికి. ఆరోహణం అనేది ఎక్కడికి దారి తీసింది? పరిపాలనకు. పునరుత్థానము, ఆరోహణ, పరిపాలన. పునరుత్థానము, ఆరోహణ, పరిపాలన, ఇవన్నీ కూడా లింక్ అయి ఉన్నాయి.
మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభు లేచిన తర్వాత ఏం జరిగిందని అడిగితే ఆరోహణము, సింహాసనాసీనుడవడము, నెక్స్ట్ పరిపాలన చేపట్టడం. పేతురు గారి మొదటి పత్రిక, పేతురు గారి మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారి మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనము చూద్దాం. 22వ వచనం చూద్దాం. అందరు బాగా చూడండి, చాలా ఇంపార్టెంట్. ఆయన పరలోకమునకు వెళ్ళి, ఎప్పుడు వెళ్ళి చెప్పండి, ఎప్పుడు వెళ్ళి? పునరుత్థానుడైన తర్వాత వెళ్ళి, నెక్స్ట్ మాట, దూతల మీదను, అధికారుల మీదను, నెక్స్ట్ శక్తుల మీదను, నెక్స్ట్ అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. మళ్ళీ కుడిపార్శ్వం, కుడిపార్శ్వం అని దేని సూచిస్తోంది చెప్పండి? అధికారం, అథారిటీ. పేతురు గారు మాట్లాడుతున్నది ఏ కాలం గురించి? క్రీస్తు పూర్వమా, క్రీస్తు శకమా? శకం. ఆయన మరణం, సమాధి తర్వాత మృతులలో నుండి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. కుడిపార్శ్వం అంటే యాంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అని చెప్పాను, మానవ పరిధిలోని భాష, హ్యూమన్ టర్మినాలజీ. అధికారానికి సూచన కుడి. అంటే ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోండి, యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? ఇక పరలోకానికి ఆయన వెళ్ళి సింహాసనాసీనుడై పరిపాలనా బాధ్యతలు చేపట్టాడు. అంతేనా? మీరు కొంచెం అర్థం చేసుకోగలను అంటే దానియేలు గ్రంథంలో ఒక వచనాన్ని చూపిస్తాను. 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం దర్శనములో ప్రవచనం ఇది. 13-14 వచనములు, 13-14 వచనములు జాగ్రత్తగా చూద్దాం. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి, నాకు తెలియక అడుగుతున్నాను, మనుష్య కుమారుడు ఎవరో చెప్పండి. మనుష్య కుమారుడు అనే టైటిల్ ఎవరిది? యేసు ప్రభుది. దానియేలు అనేటువంటి ఆయన క్రీస్తు పూర్వం ఉన్నటువంటి ప్రవక్త. 500 సంవత్సరాలకు పూర్వము, క్రీస్తు పూర్వం, క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకు పూర్వమే దానియేలు అనే ప్రవక్తకి భవిష్యత్తులో జరగబోయేది ముందుగానే తెలియజేయబడుతోంది దర్శనములో. నేను ఇంకను రాత్రి కలిగిన దర్శనములు ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై పరలోకానికి వెళ్ళింది ఎప్పుడు? అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో పునరుత్థానమైన తర్వాత. ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖమునకు తేయబడిన. ఎవరా మహావృద్ధుడు? తండ్రి అయిన దేవుడు. అలంకార భాష. మళ్ళీ మహావృద్ధుడు అంటే తెల్లంటుకులు వచ్చింటాయా అని అడగకూడదు ఇక్కడ, అలంకార భాష. ఆయన సముఖమునకు తేబడిన తర్వాత ఏం జరుగుతుంది? 14వ వచనం, సకల జనులును, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు. ఎవరిని? మనుష్య కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయనను సేవించినట్లు ప్రభుత్వము గవర్నమెంట్, ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. కుడిపార్శ్వం ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. ఉదయం నుంచి చెబుతున్నాను కనుక ఇది ఏ కాలంలో నెరవేరబోయే ప్రవచనమో చెప్పండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం గుర్తు మనసులో పెట్టుకొని చెప్పండి, ఏ కాలంలో నెరవేరబోయే ప్రవచనం ఇది? ఆయన మరణ, సమాధి, పునరుత్థానములైన తర్వాత జరగబోయే పిక్చర్ని అడ్వాన్స్గా చూసేశాడు. ఎవరు? దానియేలు గారు. అంటే మెస్సియా వస్తాడు, అందరి కోసం ప్రాణం పెడతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేస్తాడు, ఆకాశ మేఘారూఢుడై ఆరోహణమై వెళ్ళిపోతాడు, సింహాసనాసీనుడవుతాడు, రాజ్య పరిపాలన స్టార్ట్ చేస్తాడు. ఇదేనా ప్రవచనం? రైట్. మత్తయి సువార్త 28 ఇప్పుడు తీస్తే, మత్తయి సువార్త 28 మీరు తీస్తే, మత్తయి సువార్త 28లో
16 నుంచి చూద్దాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. ఇది మృతులలో నుండి లేచిన తర్వాత జరుగుతుందా, మృతి చెందక ముందు జరుగుతుందా? చివరి అధ్యాయం అది. మృతులలో నుండి లేచిపోయాడు ఆయన, పునరుత్థానుడు. ఆయన ఏమంటున్నాడు 18వ వచనంలో చూద్దాం. 18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభు అంటున్న మాట, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. అంటే నేను ఇప్పుడు సింహాసనాసీనుడయ్యాను అని అర్థం. ఇదే పేతురు గారు చెప్తున్నారు తన పత్రికలో ఇందాక. అదే అడ్వాన్స్గా చూశాడు ఎవరు? దానియేలు గారు. అదే హెబ్రీ పత్రిక గ్రంథకర్త చెబుతున్నాడు మొదటి అధ్యాయంలో. అదే సమూయేలు గ్రంథంలో కనపడుతుంది, 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో. అదే 2వ కీర్తనలో కనపడుతోంది. ఇప్పుడే మనం చూసాం, సియోను మీద రాజు సింహాసనాసీనుడు అవ్వడం. అప్పుడు అంటున్నాడట, సింహాసనాసీనుడైనప్పుడు అంటున్నాడట, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నేను ఇంతవరకు చెప్పింది ఎంతమందికి అర్థమైందో చేయొద్దండి. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాననే మాట ఎప్పుడన్న మాట? ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత. ఏమిటా సన్షిప్? ఏమిటా కుమారత్వం? పాలనా బాధ్యతలు ఎప్పుడైతే ఆయనకు అప్పగించబడ్డాయో, సింహాసనాసీనుడు ఎప్పుడైతే అయ్యాడో, ఆ విషయములో పునరుత్థానుడై సింహాసనాసీనుడవడం. ఎప్పుడైతే మరణించి తిరిగి లేచాడో ప్రవచనాలు నెరవేరాయి. ఎప్పుడైతే మరణించి లేచాడో ప్రవచనాలు నెరవేరాయి. ప్రవచనాలలో ఉన్న కుమారుడు అనేటువంటి ప్రాఫెసీ ఇక్కడ నెరవేరింది. ఎక్కడ నెరవేరింది? మృతులలో నుండి లేచిన తర్వాత. మీకు ఇప్పుడు కొంచెం అర్థమైంది. 1-2 నిమిషాల్లో అన్నీ ఎగిరిపోతాయి, ఆల్ క్లియర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏ సబ్జెక్ట్ అయితే మాట్లాడుతున్నానో పౌలు గారు అపోస్తలుల కార్యముల్లో అదే సబ్జెక్టే మాట్లాడాడు. తీద్దాం. 13వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. బాగా చూద్దాం జాగ్రత్తగా. 32 నుంచి నేను చదువుకుంటూ కిందికి వస్తాను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 32 నుంచి. దేవుడు యేసు అంటే యేసు, నజరేయుడైన యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును. పాత నిబంధనలు ఉన్నాయి వాగ్దానాలు, అందరి కోసం ఆయన మరణిస్తాడు, తిరిగి లేస్తాడని. పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని. ఫుల్ఫిల్మెంట్ నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మాట చూద్దాం. మృతుల నుండి లేచిన సందర్భాన్ని చెబుతూ, అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. కీర్తన నంబర్తో సహా చెబుతున్నాడు ఆయన. అండర్లైన్ చేయండి అన్నమాట. 2వ కీర్తనలో ఉన్న మాట పునరుత్థానానికి సంబంధించిన అంటున్నాడు పౌలు భక్తుడు. నీకు అర్థమైందా? దేవుడు యేసును లేపి 2వ కీర్తనలో ఉన్న మాటను నెరవేర్చాడు. దట్ ఈస్ ద పాయింట్ హియర్. దేవుడు యేసును లేపి 2వ కీర్తనలో ఉన్న ప్రవచనాన్ని నెరవేర్చాడు. ఏమిటా ప్రవచనం? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. లేచిన తర్వాత ఏమైంది చెప్పండి. ఇక స్టోరీ, హిస్టరీలోని స్టోరీ చెప్పండి. వాస్తవ కథ, వాస్తవ గాథ. మృతుల నుండి లేచిన తర్వాత ఆయన ఆరోహణుడైన తర్వాత సింహాసనాసీనుడయ్యాడు. సింహాసనాసీనుడు అవ్వడం అంటే పరిపాలన చేపట్టాడు. పరిపాలన చేపట్టిన ఆయనతో మరొక ఆయన అంటున్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నానంటే
కనడం కాదు, ఈ బాధ్యతలు ఇక నువ్వు చేయాలి. దిస్ ఈజ్, ఇప్పుడు మనం అంటాం కదా, మంత్రి గారు, నూతనంగా వచ్చిన మంత్రి గారు తన బాధ్యతలు చేపట్టాడు. వారసత్వం, వారసుడు, కుమారుడు వారసుడు. దేనికి వారసుడు? పాలనకు వారసుడు, పరిపాలనకు వారసుడు, పరిపాలనకు వారసుడు కుమారుడు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నానంటే సృష్టి పుట్టక ముందు కాదు, సృష్టి పుట్టక ముందు, సృష్టి లేనప్పుడు కాదు. ఆ మాట ఒక ప్రవచనం. పాత నిబంధనలు కుమారుడు 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 అని ఉంటే ఎప్పుడో పరలోకంలో పుట్టాడని కాదు, భవిష్యత్తులో కుమారుడు వస్తాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా నెక్స్ట్ మాట, తన అద్వితీయ కుమారునిగా పుట్టాడు. అద్వితీయ కుమారునిగా పుట్టాడు. ప్రవచనాలలో ఆయన వస్తాడు. లోపలికి వెళ్ళిపోతే చాలా ఉన్నాయి. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును, దేవుని కుమారుడు అనబడును, అనబడును, అనబడును. సన్ ఆఫ్ మేరీ, నాట్ సన్ ఆఫ్ జోసెఫ్. యేసు మరియ కుమారుడే, యోసేపు కుమారుడు కాదు. యోసేపు కుమారుడు అనబడ్డాడు. నిజంగా మాట్లాడితే దేవుని కుమారుడు. శరీరధారిగా పుట్టినప్పుడు దేవుని కుమారుడయ్యాడు. ఎందుకంటే మరియమ్మ దేవుని శక్తి వలన గర్భం ధరించింది కనుక. అలాగే మరణించి తిరిగి లేచిన తర్వాత నిత్య పరిపాలన చేయుటకు సింహాసనాసీనుడయ్యాడు. సొలొమోను గారికి అప్లై చేసిన సెన్స్లోనే, దావీదు నీ సంతతిలో నుంచి అతన్ని హెచ్చించి సింహాసనం ముందు కూర్చోబెడతాను, నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. అది గవర్నమెంట్ గురించి చెప్పింది. పరిపాలనకు సంబంధించిన కుమారత్వం. క్యాచ్ ఇట్. పరిపాలనకు సంబంధించిన కుమారత్వం. అది దేనికి లింక్ అయ్యింది? పునరుత్థానానికి లింక్ అయ్యింది. పునరుత్థానుడై ఆరోహణుడై స్వర్లోకానికి వెళ్ళి సింహాసనం ముందు కూర్చొని పాలించే ఒక ఫ్యూచర్ని గవర్నింగ్ ఇన్హెరిటెన్స్ అంటే పరిపాలనకు సంబంధించిన వారసత్వం. అది పరిపాలనా వారసత్వం. దానియేలు గారికి చెప్పింది అదే, చూపించింది అదే, యెషయా గారు చెబుతుంది అదే. అతడు రాజ్య పరిపాలన చెయ్యును. ఎప్పుడు అతడు రాజ్య పరిపాలన చేసేది? ఫ్యూచర్లో వచ్చి మరణించి తిరిగి లేచిన తర్వాత. ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఏలబోవువాడు పరిపాలకుడు, అధిపతి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా నియమించాడు అన్నాడా పెంతెకొస్తు పండుగ దినాన? మీరు సిలువ వేసిన ఈ యేసునే ప్రభువుగా నియమించాడు. చూద్దాం వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. హెబ్రీలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇశ్రాయేలు వంశం అంటే హెబ్రీలు తెలుసుకోవాలి. పొరపాటున కూడా నజరేయుడైన యేసుపై డౌట్ రాకూడదు మీకు. నజరేయుడైన యేసు అంటే ఎవరు అనుకుంటున్నారు? మీరు ఎదురు చూస్తున్న మెస్సీ ఆయనే, మీరు ఎదురు చూస్తున్న క్రీస్తు ఆయనే, మీరు నమ్ముతున్న లేఖనాలలో వచ్చి సింహాసనాసీనుడై పరిపాలించబోయేది ఎవరైతే వస్తారని మీరు ఎదురు చూస్తున్నారో ఆయనే. మెస్సియా ఎవరు అంటే మీరు చెబుతారు కదా కుమారుడని. కుమారుడు ఎవరు? ప్రవచనాలలో కనబడుతున్న కుమారుడు ఎవరు అని అడిగితే మీరు చెబుతారు కదా పరిపాలకుడని. ఆ పరిపాలకుడే ఈ కుమారుడు, ఆ పరిపాలకుడు. ఇంతకు ఆయన ఎవరో కాదు, నేను మాట్లాడుతున్న నజరేయుడైన యేసు. ఉంది కదా అక్కడ. మీరు సిలువ వేసిన ఈ యేసునే,
మీరు యేసుని నమ్మట్లా, క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు. యేసుని నమ్మట్లా, క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు. అసలు మీకు తెలియాల్సింది ఏంటంటే ఇశ్రాయేలీయులారా, యేసే క్రీస్తు. యేసే క్రీస్తు. అపోస్తలుల కార్యముల్లోనే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం మొదటి నుంచి. వారు అంఫిపొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచి ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే, చదవండి, క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. సబ్జెక్ట్ అదే ముందు నుంచి. ఆ మొదటి శతాబ్దంలో ఉన్న మెయిన్ సబ్జెక్టులలో ఒక మెయిన్ సబ్జెక్టే నజరేయుడైన యేసే మీరెదురు చూస్తున్న క్రీస్తు. నజరేయుడైన యేసే మీరెదురు చూస్తున్న క్రీస్తు. మీరేమో క్రీస్తు అంటే ఇష్టం, యేసు అంటే మాకు కష్టం అంటున్నారు. అలా కుదరదు. అగ్రిప్ప రాజుతో పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 6 నుంచి 7 వచనములు. 6 నుంచి మీరు 9 రాసుకోవచ్చు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడ తెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ 12 గోత్రముల వారు ఇది చూడండి, మీరు యూ నీడ్ టు క్యాచ్ దిస్ పాయింట్. దేవుడు తన పితరులకు చేసిన వాగ్దానం విషయమైన నిరీక్షణను గురించి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు. ఎవరి 12 గోత్రముల వారు? హెబ్రీయులు. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుతామని నిరీక్షించుతున్నారు. అంటే హెబ్రీయులకు నిరీక్షణ ఉంది. వాళ్ళు వాగ్దానాలు నమ్ముతున్నారు. లేఖనాలలో ఉండే వాగ్దానాలు నమ్ముతూ ఎదురు చూస్తున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద, హెబ్రీయులు నా మీద నేరము మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మ తగనిదని మీరు ఎలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలని అనుకుంటుని నేను వాళ్ళకంటే ముదుర్ని. పౌలు గారు చెప్తున్నారు, వాళ్ళకంటే ముదుర్ని నేను యేసును ద్వేషించడంలో. యేసు అనే పేరు వింటే వాళ్ళు అన్నం తినడం మానేస్తారేమో. నేను తినేటోడిని చంపేటోడిని. అది నా ప్రొఫైల్. యేసు అనే పేరు ఎత్తితేనే ఒళ్ళంత కంపరం నాకు. ఆ యేసే ఒకరోజు ప్రత్యక్షమయ్యాడు దమస్కుకి వెళ్తుంటే. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నా? నువ్వెవరు ప్రభువా? నీవు హింసించుచున్న యేసును నేను. పిచ్చి సౌలా, నీకు క్రీస్తు అంటే ప్రాణం, యేసు అంటే ద్వేషం. నువ్వు ప్రాణాతి ప్రాణంగా ప్రేమించే క్రీస్తే, నువ్వు హింసించే యేసు. ఆ మాట వినగానే కళ్ళు పోయినా ఆయనకి, కళ్ళు ఎగిరిపోయాయి. ఒక్కసారిగా గుండె కిందికి జారి మళ్ళీ పైకి లేచింది. నిన్న ప్రభువా నేను ద్వేషించింది. ఇంతకు ఇది పౌలు గారెవరు? పౌలు గారెవరు చూద్దాం. వచనం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 8వ దినమున సున్నతి పొంది తిని. నెక్స్ట్, ఇశ్రాయేలు వంశపు వాడనై. నెక్స్ట్, బెన్యామీను గోత్రంలో పుట్టి. నెక్స్ట్, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడను నేను. హెబ్రీయుడైన నాకు ఒకప్పుడు యేసు అంటే మండిపోయేది. నేను కళ్ళు తెరుచుకున్నా, వీళ్ళు కళ్ళు తెరుచుకోవాలి ఇప్పుడు. అగ్రిప్ప రాజా, ఓ రాజా, వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలి. టైం ఉంటే నువ్వు కూడా కళ్ళు తెరుచుకోవాలంటాడు తర్వాత కిందికి వచ్చేస్తే. నేను ఆ యేసునే ప్రకటిస్తున్నాను.
హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ఉంటిని. నేను ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. ధర్మశాస్త్రం అంటే పాటించాలి, ధర్మశాస్త్రం అంటే పట్టింపు, యేసు అంటే పగ. ధర్మశాస్త్రం అంటే పట్టింపు కలిగి యేసును ద్వేషించే తమరెవరు సార్ అని అడిగితే హెబ్రీయుడను అంటున్నాడు. ఇంతకు మీరు మాత్రమే అలానా, మీ హెబ్రీల జాతి అలాంటిదా అంటే ఎక్కువ మాట్లాడితే నా వెనకలు ఉన్న వాళ్ళందరూ ఆ బాపతే. యూదులు, హెబ్రీయులు. హెబ్రీలకుండే నిరీక్షణ ఏంటో చెప్పనా? కుమారుడు వస్తాడు, మెస్సియ వస్తాడు. మెస్సియనే మా పాలకుడు, మెస్సియనే మా ఏలిక, మెస్సియనే మా రాజు. ఆయన వస్తేనే మా జీవితాలు బాగుపడతాయి. ఆయన సింహాసనమందు భవిష్యత్తులో కూర్చుంటాడు. కూర్చోగానే ఒక ప్రవచనం నెరవేరుతుంది. ఏమిటి ఆ ప్రవచనం? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. ఈ క్లారిటీ అంతా వాళ్ళకు ఉంది. వచ్చిన చిక్కుముడి అంత యేసు కాదనుకుంటున్నారంతే. అయితే నేను మాట్లాడుతున్న యేసే మీరు ఎదురు చూస్తున్న క్రీస్తు. మీరు ఎదురు చూస్తున్న క్రీస్తు పాత నిబంధనలో ఉన్నాడుగా. పాత నిబంధనలో ఉన్న వాక్యాలపై మీకు అవగాహన ఉందిగా. అందులో నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నానని మీరు గౌరవించే, అభిమానించే దూతలలో ఎవని గూర్చి అయినను, ఎప్పుడైనను, ఎక్కడైనను చెప్పెనా? ఆన్సర్ నో ఆన్సర్. తలకాయ దించాల్సిందే. అది క్వశ్చన్. ఆ క్వశ్చన్ అడగడంలో ఉద్దేశం దూతల కంటే మెస్సియా అధికుడు, దూతల కంటే క్రీస్తు వాక్య ప్రకారంగానే, నా ప్రకారంగా కాదు, గ్రంథకర్త లేఖనాలే ఎత్తి చూపుతున్నాడు. ఈ వచనాల ప్రకారంగా ఈ వచనాలు ఎవరికి అప్లై అవుతాయి? దూతలకా, మెస్సియకా? హెబ్రీలను అడుగుతున్నాడు. మెస్సియకే. అలాగైతే మెస్సియ దూతల కంటే గొప్పోడు. 4వ వచనంలో దూతల కంటే శ్రేష్ఠుడు అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఎవిడెన్స్లు ఇస్తున్నాడు. ఎవిడెన్సులు స్టార్ట్ అయినాయి. అందులో మొదటి ఎవిడెన్సే 5వ వచనం. 5వ వచనంలో ఆయన 2 ఎవిడెన్సులు చూపించాడు. ఒకటి 2వ కీర్తన 6-7 వచనములు, మరొకటి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 12-14 వచనాలు. ముఖ్యంగా 14వ వచనం. ఏం ఓపెన్ అయిందో మీకు అర్థమైంది కదా సబ్జెక్ట్. దేవదూతల కంటే అధికుడు నేను మాట్లాడుచున్న యేసు క్రీస్తు. వాదనలో పురోగతి. ఏం జరుగుతుంది? ఆర్గ్యుమెంట్లో ప్రోగ్రెషన్. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాడు సబ్జెక్టులోకి. వాక్యాలు చూపించి మాట్లాడుతున్నాడు. మీరు చెప్పండి ఇప్పుడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటే ఎప్పుడో సృష్టికి ముందు పుట్టాడా? పునరుత్థానుడైన తర్వాత నెరవేరిన ప్రవచనం అది. పునరుత్థానుడైన తర్వాత నెరవేరిన ప్రవచనం గనుక ఆయన ప్రవచనాత్మక కుమారుడు, ప్రాఫెటిక్ సన్. ప్రవచనాత్మక కుమారుడు. అందుకే ఆయన మెడలో ఎప్పుడు సన్ అనే టైటిల్ ఉంటుంది. ఎందుకు సన్ అనే టైటిల్ ఉంటుంది? ఎప్పుడో పుట్టాడని కాదు. నేను అతనికి తండ్రినై యుందును. ఫ్యూచర్ సమూయేలు గ్రంథంలో నేను అతనికి తండ్రినై యుందును, అతడు నా కుమారుడై యుండును అంటే ఒక కొత్త రిలేషన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఒక క్రొత్త రిలేషన్ ఫ్యూచర్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నేను వచ్చాను, తండ్రి చాలా కాలానికి యేసుప్రభును కన్నాను, అప్పుడు ఆయన పుట్టాడు, ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలకి పరిశుద్ధాత్మని కన్నానని కాదు. ఫ్యూచర్లో మా ఇద్దరికి ఒక కొత్త రిలేషన్ స్టార్ట్ అవుతుంది.
ప్రభు కిరణ్ గారు, చాంద్ భాష గారు, ఇది 10వ వాక్య పండుగలు. వారు మొదటి వాక్యపు పండుగల నుంచి ప్రయాణం చేస్తున్నారు ఈ సెమినార్స్ విషయంలో సేవకులుగా. నెల రోజుల క్రితం నేను చిలకలూరుపేట పరిచర్యకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరిని ఒక మాట కోరాను. సెమినార్ అనగానే ఏ ఊర్లో జరిగిన బాధ్యతలు ఎన్నో ఉంటాయి కదా, మొదటి నుంచి ఈ సెమినార్ల అనుభవం మీకుంది, ప్రతి సెమినార్కు మీరు అటెండ్ అయ్యారు. అది మాత్రమే కాకుండా మీరే స్వయాన ఎన్నో సెమినార్లు చేశారు, ఎన్నో గ్రంథాలు వివరింపజేశారు అక్కడ. దానియేలు గ్రంథము కానీ, జఫన్యా గ్రంథము కానీ, గలతీ పత్రిక కానీ, యూదా పత్రిక కానీ, ఎస్తేరు గ్రంథం కానీ, ఎజ్రా గ్రంథం కానీ, ఇవన్నీ అక్కడి నుంచి చెప్పినవే. ఇన్ని సెమినార్లు చేసిన మీకు సెమినార్ల అనుభవం బాగుంది. మొదటి సెమినార్ నుంచి మీరు అటెండ్ అవుతున్నారు. అందును బట్టి ఇక మీదట మీరు సేవకులుగాను బోధకులుగాను మాత్రమే కాకుండా సెమినార్లకు సంబంధించి నేను కొన్ని అదనపు బాధ్యతలు మీకు ఇవ్వాలనుకుంటున్నాను, తీసుకుంటారా అని అడిగాను. సంతోషంగా అన్నారు. సెమినార్లు చేసిన అనుభవం వాళ్ళకు ఉంది కనుక నేను ఎక్కడ సెమినార్ జరిగినా, ఏ ఊర్లో సెమినార్ జరిగినా మంచి చెడును కొంచెం మీరు పర్యవేక్షించాలి అని పర్యవేక్షణ బాధ్యతలు వారికి అదనంగా ఇవ్వడం జరిగింది. పర్యవేక్షణ ఇంగ్లీష్లో స్టీరింగ్ అని అంటారు. పర్యవేక్షణ ఏమంటారు ఇంగ్లీష్లో? స్టీరింగ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఇచ్చాను. ఏ ఊరిలో జరిగినా ఈ కర్నూలు సెమినార్ నుంచి ఇక మీదట పర్యవేక్షణ అవసరం కనుక, నా ఆలోచనలన్నీ ఎక్కువగా వాక్యం మీద ఉంటాయి కనుక, సడన్గా ఏదైనా నేను అటెండ్ అవ్వాలంటే కష్టం కనుక, వారికి మొదటి నుంచి అనుభవం ఉంది కనుక సెమినార్లకు సంబంధించి వారికి అదనపు బాధ్యతలు నెల కిందట అప్పగించాను. ఒక కమిటీ అని ఏర్పాటు చేసి. అది ఉందా? చూడు, ఉందా? నువ్వేనా చేసింది అది? ఉందా? నెల కిందట వారికి బాధ్యతలు అప్పగించా. ఏమన్నా చెప్పనా? స్టీరింగ్ కమిటీ మెంబర్స్ అని చూపించేశారు. చూడండి అక్కడ, బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్కి సంబంధించి సెమినార్స్ స్టీరింగ్ కమిటీ మెంబర్స్గా ప్రభు కిరణ్ గారు, చాంద్ భాష గారికి నెల కిందట నేను బాధ్యతలు అప్పగించా. ఇప్పుడు నన్ను చూపించు. ఇది ఏ మాసం? అక్టోబర్ మాసం 2024. నేను వాళ్లకు బాధ్యతలు అప్పగించి టైటిల్ ఎప్పుడు ఇచ్చాను? సెప్టెంబర్లో ఇచ్చాను. స్టీరింగ్ కమిటీ మెంబర్ అనే టైటిల్ వాళ్లకు నెల కిందట వచ్చింది. నెల తరువాత నెరవేరింది. ఇక్కడ మీకు అర్థమైందేమన్నా పిక్చర్? టైటిల్ నెల కిందటే వచ్చింది, నెరవేర్పు ఇప్పుడు జరిగింది. మళ్ళీ టైటిల్ నెల కిందట వచ్చింది, కాలము సంపూర్ణమైనప్పుడు అంటే అక్టోబర్, సెమినార్ల టైం వచ్చేసరికి వాళ్ళ మెంబర్షిప్ యాక్టివేట్ అయింది. అంటే పనిలోనికి యాక్టివేట్ అయింది. ఇది మీకు అర్థమైతే ఎందుకు చెప్పాను అబ్బా ఇది? సెమినార్ కమిటీ మెంబర్ అనేది వాళ్ళకున్న టైటిల్. దేని బట్టి? పనిని బట్టి. దేనిని బట్టి చెప్పండి? బాధ్యతను బట్టి, పనిని బట్టి. అలాగే పరిపాలకుడే కుమారుడు, కుమారుడే పరిపాలకుడు, కుమారుడు సన్ అన్నది యేసు ప్రభుకు టైటిల్ ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ టేకప్ చేయాలి కనుక టైటిల్ ముందే వచ్చింది. నెరవేర్పు 2000 సంవత్సరాల క్రితం జరిగింది. అందుకే ఆయన కుమారుడు. తండ్రి, కుమారుడు. ఆయన తండ్రి ఎందుకు, ఈయన కుమారుడు ఎందుకు? ఈయన కుమారుడు ఎందుకో మీకు అర్థమైతే ఆయన తండ్రి ఎందుకో మీకు అర్థమైపోవాలి. ఇప్పటికీ ఈ రాత్రి ఆలోచించండి నేను చెప్పిన విషయం. నేను అతనికి తండ్రినై ఉందును ఫ్యూచర్లో, ఆయన నాకు కుమారుడై
ఉండును ఫ్యూచర్లో. పాత నిబంధనలు చెబుతున్నాడు, ఫ్యూచర్లో మేము తండ్రి కుమారులం, ఫ్యూచర్లో మేము తండ్రి కుమారులం. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను యెహోవానే, ఆయన యెహోవానే. ఉదయం క్లాస్ చెప్పండి, ఆయన యెహోవానే. కానీ ఒక యెహోవా ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పూర్తి చేసి ఇక్కడ పని సింహాసనాసీనుడై రాజ్యపాలన బాధ్యతలు చేపట్టడముతో ప్రవచనాలు నెరవేరాయి. ఆయన కుమారుడయ్యాడు. మృతులలో నుండి లేచినవాడు. మరియమ్మ కడుపున పుట్టినప్పుడు ఎవరు? శరీరమును బట్టి మరియమ్మకు కుమారుడయ్యాడు. ఫస్ట్ నుంచి మరియమ్మ కొడుకేం కాదు. ఆదాము పుట్టినప్పటికే యేసుప్రభు ఉన్నాడా లేదా అది చెప్పండి ఫస్ట్. అప్పుడే మరియమ్మ కుమారుడా? మరియమ్మ కుమారుడు కాదు. మరియమ్మకు కుమారుడు అవుతాడు ఫ్యూచర్లో. అయ్యాడు. ఎవరి వలన గర్భం ధరించింది ఆమె? దేవుని శక్తి వలన. అందువలన పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. శరీరమును బట్టి కుమారుడు, పునరుత్థానమును బట్టి కుమారుడు. శరీరమును బట్టి వచ్చిన సన్షిప్ కుమారత్వం, పునరుత్థానమును బట్టి వచ్చిన చెప్పండి కుమారత్వం. బైబిల్ మూసాను, ఓ మాట చెప్తాను. మీరు బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు దింపండి. ఎవరో ఇంకా తీసుకోలేదో ఎత్తకండి. ఇప్పుడు వినండి. బ్యాప్టిజం తీసుకున్నామని చెప్పిన వాళ్ళందరూ కూడా మీరు బ్యాప్టిజం తీసుకున్న రోజున దేవునికి కుమారులు కుమార్తెలు అయ్యారు. నమ్ముతున్నారా? పుట్టినప్పుడే దేవుని పిల్లలం కదా అంటామేమో, అది వేరు. బాప్తిస్మం అప్పుడు వచ్చిన కుమారత్వం వేరు. మనందరికీ తనని ఎందరు అంగీకరించిరో వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఎవరెవరైతే బ్యాప్టిజం తీసుకోలేదో, మీరు ఏ రోజైతే మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు ప్రభు దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకుంటారో అప్పుడు మీరు దేవునికి ఏమవుతారు? కుమారులు అవుతారు. అది నూతన కుమారత్వం. రక్షణను బట్టి కుమారత్వం అంటే కుమారత్వంలో రకాలు ఉన్నాయన్నమాట అని మీరు క్యాచ్ చేయమని చెప్తున్నా నేను. కంటేనే కుమారుడు కాదు. సమాజంలో కూడా చూడండి, కన్నందుకు కుమారుడు, పెంచినందుకు కూడా కుమారుడే. కన్నాయన కన్న తండ్రి, పెంచిన ఆయన పెంచిన తండ్రి, వాక్యం నేర్పించిన ఆయన ఆత్మీయ తండ్రి, స్వతంత్రం తెచ్చిన ఆయన దేశానికి తండ్రి, జాతిపిత. సర్వనాశనం చేసినందుకు అపవాది తండ్రి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాడు డాడీనే. కుమారత్వానికి రకాలున్నాయి. నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నానంటే సృష్టి పుట్టకముందు ఎప్పుడో ఎక్కడో పుట్టేశాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కన్నాడు అన్న ఇంటర్ప్రిటేషన్ రాంగ్. ఇప్పుడు మీరు విన్నదే కరెక్ట్. అది మృతులలో నుండి లేచిన సందర్భానిది, ఆరోహణమైన తర్వాత చోటు చేసుకున్న సందర్భానిది. అదే 2వ కీర్తనలో ఉంది, అదే అపోస్తుల కార్యములో ఉంది, అదే హెబ్రీ పత్రికలో ఉంది. ఎనీ డౌట్స్? ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్. నిన్నటి దినాన చెప్పాను, కుమారుడు అనగా ఏమిటి అన్నది 5వ వచనంలో చెబుతానన్నాను. ఆ కుమారుడే అన్నిటికీ సమస్తం అప్పగించబడింది కదా, ఆయనకి సమస్తం అప్పగించబడింది కదా. దాని కింద ప్రవచనం సమస్తము అప్పగించబడినందుకు ఆయన కుమారుడే కాదు, ఏమయ్యాడు? వారసుడయ్యాడు. ఇది రక్షణ సంకల్ప కార్యములో చోటు చేసుకున్న అద్భుతమైన విషయాలు, చరిత్ర ఇది. దీని కంటిన్యూయేషన్ రేపు ఉదయము
8:30కే స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాం. 9 గంటలకు మొదటి వర్తమానం, సేవకులు ఒకరు మాట్లాడతారు అరగంట. మీరు ఏమైనా చేయండి, 9 o'clock వచ్చేయండి. నాది 9:30 లేదా 9:45కి స్టార్ట్ అయిపోతుంది క్లాస్. రేపు ఉదయం నాకంటే ముందు ఫస్ట్ మెసేజ్ అయిపోతుంది, అదే చెప్తున్నాను నేను. నాది 9:30కే సెకండ్ మెసేజ్ రేపు అని చెప్తున్నాను. బ్రేక్ఫాస్ట్ త్వరగా కంప్లీట్ చేసి 8:30 నుంచి 8:45లోగా అందరూ వస్తే 9 గంటలకు మొదటి వర్తమానం, 8:30 నుంచే పాటలు, 8:45కంతా దగ్గరకు వచ్చేస్తాం. 9కి మొదటి వర్తమానం, 9:30కు లేదా 9:45కి నా మెసేజ్ స్టార్ట్ అయిపోతుంది. అలా సిద్ధపడి అందరూ రావాల్సిందిగా మనవి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము గల నాయన, ఈ రాత్రి మీరు నేర్పించిన విషయాలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాత్రి సభలోనికి మేము ప్రవేశించుచూ ఉండగా కృప చూపి నడిపించమని ప్రార్థిస్తూ, నేర్చుకున్న విషయాలు మర్చిపోకుండా మా హృదయాలలో పదిలపరుచుకున్నట్టుకు సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభువారి మహోన్నతమైన నామములోనే ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో